శపించబడటానికి కోసం కాదు, ఆశీర్వదించబడటానికి కోసమే పుట్టించబడ్డారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని, దేవుని నామాన్ని ఎప్పుడు గణపరచాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు మీ సంఘంలో నిలబడి అద్భుతమైన సాక్ష్యం చెప్పలాగిన ఒక గొప్ప కార్యం జరగబోతున్నాయి. దాని కొరకు వేచి ఉండండి. ఇంకా కొద్ది దినాల్లోనే ఆ కార్యం జరగబోతుంది. మీరు ప్రభును ఎంతగానో మహిమపరచబోతున్నారు. గడిచిన కొన్ని దినాలుగా మనము ఆదికాండం 1 అధ్యాయంలో ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 1 అధ్యాయం 28వ వచనం, యెహోవా దేవుడు ఆదామును హవ్వను ఆశీర్వదించాడని రాయబడితే, తర్వాత మనం 3వ అధ్యాయానికి వచ్చేసరికి వారు శపించబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, పొందిన ఆశీర్వాదం మరి దేవుడిచ్చిన దీవెనలు ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయారు. దానికి గల కారణం ఏంటంటే వారిలో కనపడిన లోపాలు, వారిలో కనపడిన పాపం. ఇనిక్విటీ అనే మాటకు ఒక అర్థం ఏంటంటే టు బెండ్ అని అర్థం అంట. అవును, ఎప్పుడైతే సాతానుకు లోపడ్డారో అదే అతిక్రమమైంది. అదే దేవుని బిడ్డలారా, దేవుని ఆయాస పెట్టిన కార్యమైంది. దానివల్ల ఏమైందని మీరు అడగవచ్చు. దేవుని బిడ్డలారా, వాళ్ళు శపించబడ్డారు. ఆదాము శపించబడ్డాడు, విడివిడిగా శపించబడ్డారు. ఎవరికి వారు శాపాన్ని మోయాల్సి వచ్చింది. ఆదాము తన శాపాన్ని మోయాల్సి వచ్చింది, హవ్వ తన శాపాన్ని మోయాల్సి వచ్చింది. అలాగే సర్పం సాతాను భయంకరంగా మరి శిక్షించబడ్డాడు. ఈ భూమి కూడా శాపాన్ని మోయాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ శాపం తరతరాలు ఏలుబడి చేయడానికి ప్రారంభించింది. కనుక మనము జాగ్రత్త పడే ఉద్దేశంతోనే ఈ దినాల్లో శాపం అనే మాట గురించి అనేక విషయాలు మాట్లాడకుండా వస్తున్నాను. దేవుని బిడ్డలారా, శాపం అనే మాటకు మీరు పూర్తిగా తెలుసుకోవాలి. శాపం అనే మాట క్రూస్ అంటే ఏంటో తెలుసా అండి? ముళ్ళు అన్నమాట. పాలస్తీనియా దేశంలో ముళ్ళు చాలా పెద్ద ముళ్ళు, ఒక చెయ్యంత ముళ్ళు ఉంటుందంట. యేసు ప్రభువును ముళ్ళు కిరీటం పెట్టి కొట్టినప్పుడు ఆ ముళ్ళుతోనే కొట్టినట్టుగా, మరి ఆ ముళ్ళునే వాళ్ళు దండగా చేసి కొట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అలా కొట్టినప్పుడంట వేదన భయంకరంగా ఉంటుందంట. మామూలు వేదన ఉండదు. ఆ ముళ్ళు కుచ్చుకుంటే చాలా భయంకరమైన బాధ, వేదన కలుగుతాయి. సో కర్ష్ అనే మాటకు అర్థం ఏంటంటే చెప్పరాని వేదన. క్రూస్ అనే మాట వేదన అనే మాటకు అర్థం ఉంది. రెండవదిగా సామెతలు 3:33లో, మలకియా గ్రంథం 2:2లో వేరొక అర్థాన్ని ఇస్తుంది. సామెతలు 3:33లో ఏముంది? నీతిమంతుల యొక్క నివాసస్థలం ఆశ్రయించబడను, దుర్మార్గుడు నివాసస్థలం శపించబడిన ఉంది. ఇక్కడ వాడే మాట ఏంటంటే మీరా అనే మాట వాడుతున్నారు. మీరా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, తుణీకరించబడటం, త్రోసివేయబడటం, నెమ్మదిలేకపోవటం అనే అర్థాన్ని మనకు ఇస్తున్నాయి. తర్వాత ఆదికాండం 27:12-13లో శాపం అనే మాట ఏమని రాయబడిందంటే గిలారా అనే మాట వాడుతున్నారు. అది ఏశావు జీవితంలో మనకు కనపడుతున్నాయి. గిలారా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, మరలా తిరిగి కోలుకోలేని దెబ్బని అర్థం. కొన్ని విషయాలు మనం కోలుకుంటాం, కొన్ని విషయాలు ఎంతకు కోలుకోలేమన్నమాట. అటువంటి కోలుకోలేని ఆ దౌర్భాగ్య జీవితాన్ని మనం ఏమంటాం అంటే గిలారా అంటాం. తర్వాత గలతీ పత్రిక 3వ అధ్యాయం 10-13లో రాయబడింది ఖదారా. ఈ శాపానికి వాడే మరి ఒక మాట ఏంటంటే ఖదారా. ఖదారా అనే మాటకు అర్థం ఏంటంటే ఆశీర్వాదం కానిది అని అర్థం, క్షేమం కానిది. సమాధానం అంటే సమాధానం లేనితనం, ఆరోగ్యం అంటే ఆరోగ్యం లేనితనం, నెమ్మది అంటే నెమ్మది లేనితనం. అలాగా ఆర్థిక వనరులు అంటే ఆర్థిక ఇబ్బందులతో ఉండటం అర్థం. సో ఇటువంటి శాపం మనకు కావాలా చెప్పండి? మనతో మాత్రం పోదు, మన తర్వాత మన పిల్లలు ఇటువంటి ఘోరమైన శాపాన్ని అనుభవించాలా? లేదు, అనుభవించవద్దు, మేము అనుభవించకూడదు, నా పిల్లలు అనుభవించకూడదు అంటే ఇప్పుడే మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడాలి. మిమ్మల్ని భయపెట్టడం కాదు, మీరు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడే మీ జీవితం మెరుగవుతాయి, మీ జీవితం ఆశీర్వదించబడతాయి. ఈరోజు ప్రభు మీతో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. కాబట్టి
మీ యొక్క జీవితాన్ని మలుచుకొని ఆశీర్వాదాలకు పరిగెత్తండి. మనందరూ ఆశీర్వదించడానికి కోసమే యేసు వచ్చాడని అపోస్తల కార్యం 3:26 ఉంది. ఆయన వచ్చిన ఉద్దేశం మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడినగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి ప్రభా. మా జీవితంలో కనపడే లోపాలు, పాపాలు, శాపాలని కొట్టివేయండి ప్రభా. సాతాను క్రియ లయపరచండి ప్రభా. శాపపు కాడి విరగొట్టబడగాక. అయ్యా అతన్ని ఇప్పుడే ఈరోజే శాపపు కాడి పూర్తిగా విరగొట్టబడగాక. మమ్మల్ని విడుదల చేసి అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మన ఆశీర్వదించగాక. మీరు శపించబడటానికి కోసం కాదు, ఆశీర్వదించబడటానికి కోసం పుట్టించబడ్డారు. దేవుడు మన ఆశీర్వదించి దీవించగాక. వాగ్దానం ఆదికాండం 12:2-3. గాడ్ బ్లెస్.